పెట్టే రైతుల చేతులు కాకిల కాళ్ళ మీద పడుతున్నాయి. ఇక ప్రభుత్వం దయ చూపదేమోనన్న బెంగతో పంట కుప్పపైనే శవమే కనిపిస్తున్నాడు రైతన్న. పంట కొనండని కొనుగోలు కేంద్రాల దగ్గర మోకాళ్లపై పడి వేడుకుంటున్నాడు. రోజులు కాదు, వారాలు కాదు, దాదాపు 2 నెలలుగా కల్లాల్లోని పడిగాపులు కాస్తున్నాడు. కాంటా పడదు, లారీ రాదు. ఆ బాధ భరించలేక, మనోవేదన తట్టుకోలేక ఒకరు ప్రాణాలు వదులుతాయి, ఇంకొకరు ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మాహుతికి సిద్ధపడ్డారు. తెలంగాణలో రైతన్నలకి ఏంటి దుస్థితి? వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేటలో రైతు వెంకటేశ్వర్లు కథ వింటే కన్నీరు పెట్టకుండా ఉండలేరు. 2 రోజులుగా ఛాతీలో నొప్పి వస్తున్నా, గుండె పిండేస్తున్నా హాస్పిటల్ వైపు అడుగులు వేయలేదు. ప్రాణం మీద తీపి లేక కాదు, 2 నెలలుగా ఎదురు చూస్తున్న కొనుగోలు కేంద్రంలో తను గనక 1 గంట హాస్పిటల్కి వెళితే తన వంతు మిస్ అవుతుందనే భయం ఆ రైతుని కట్టిపడేసింది. ఏమో ఇవాళ కాంటా వేస్తారేమో, రేపు డబ్బులొస్తే అప్పులు తీరుతాయేమో అన్న ఆశే అతడి శ్వాసని ఆపేసుంటుంది. వడ్లని ఆరబోస్తూ కాంటా కోసం కళ్ళు కాయలు కాచేలా చూస్తూ చివరికి ఆ వడ్ల కుప్పపైనే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. చనిపోయే చివరి నిమిషంలో కూడా ఆ రైతు మనసులో ఏముండుంటుంది? వడ్లు ఇంకెప్పుడు కొంటారో, తన కుటుంబం ఏమవుతుందో అనే ఆవేదనే కదా. ఇక జనగామ జిల్లా ఎనబావిలో జరిగిన మరో సంఘటన గుండెల్ని పిండేస్తోంది. పండించిన ధాన్యం రాశిపై తన ఒంటిపై డీజిల్ పోసుకున్నాడు ఒక రైతు. ఎంతటి నరకం, ఎంతటి నిరాశ అనుభవిస్తే అన్నదాత ఈ దారుణమైన నిర్ణయం తీసుకుంటాడు? పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేని ఆరాటం ఓవైపు, తెచ్చిన అప్పుకి వడ్డీలు కొండలా పెరుగుతున్నాయనే భయం మరోవైపు. ఒంటిపై డీజిల్ పోసుకోగానే అధికారులు పరిగెత్తుకొచ్చారు, కాంటా వేశారు, లారీల్లోకి ఎక్కించారు. ఒక రైతు ఆత్మాహుతికి సిద్ధపడితే కానీ కదలని అధికారుల నిర్లక్ష్యానికి ఏం పేరు పెట్టాలి? మరోవైపు జగిత్యాల జిల్లా చింతకుంటలో మా ధాన్యం కొనిపించండి సారు, మీకు దండం అంటూ పోలీసుల కాళ్లపై పడ్డాడు. సమాజానికి అన్నం పెట్టే చేతులు ఇవాళ హక్కుగా దక్కాల్సిన కొనుగోలు కోసం రోడ్డుపై కాళ్లపై పడి యాచించాలా? రోజులు కాదు, వారాలు కాదు, దాదాపు 2 నెలలుగా రైతులు రోడ్లపై కల్లాల్లో పడిగాపులు కాస్తున్నారు. ఎండకు ఎండి, వానకు తడిసి, ఆకలితో అలమటిస్తూ ధాన్యాన్ని కాపాడుకుంటున్నారు. అసలు కాంటాలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి? మిల్లులకు తరలించడానికి లారీలు ఎందుకు రావడం లేదు? అధికారుల పర్యవేక్షణ ఏమైంది అనే ప్రశ్నలకు సమాధానం చెప్పే నాదుడే లేడు. తెలంగాణలో 65 లక్షల ఎకరాల్లో వరి సాగుకి 141 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరిగింది. 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు లక్ష్యంగా ప్రభుత్వం ముందుకొచ్చింది. ధాన్యం కొనుగోలుకి 22,000 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధమంటున్న ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. అయితే కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితి మరోలా ఉంది. ప్రభుత్వ లక్ష్యంలో సగం కూడా కొనుగోలు జరగలేదన్నది ప్రతిపక్షాల ఆరోపణ. అసలు ఈ జాప్యానికి కారణమేంటి? మొదటి కారణం గన్నీ బ్యాగుల కొరత, లారీల కొరత. కేంద్రాల్లో కాంటా వేయడానికి సరిపడా గోనె సంచులు లేవు. ఒకవేళ లోడ్ చేసినా వాటిని మిల్లులకు తరలించడానికి రవాణా కాంట్రాక్టర్లు సకాలంలో లారీల్ని పంపడం లేదు. రెండో కారణం మిల్లర్ల సిండికేట్. తేమ నెపంతో క్వింటాకి 4 నుంచి 5 కిలోల తరుగు తీస్తేనే దించుకుంటామని మిల్లుల యజమానులు మొండికేస్తున్నారు. ఇటు ప్రభుత్వం వారిని అదుపు చేయలేక, అటు రైతులకి నచ్చచెప్పలేక చేతులెత్తేసింది. మూడో కారణం సివిల్ సప్లైస్ యాప్లలో సాంకేతిక లోపాలు. టోకెన్ల జారీలో ఆలస్యం కారణంగా రోజుల తరబడి రైతులు క్యూ లైన్లోనే నిలబడాల్సి వస్తోంది. కారణాలు ఏవైనా కావచ్చు, పంట కొనుగోలులో తీవ్ర జాప్యం జరుగుతోందన్నది మాత్రం వాస్తవం.